ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన, ఇంకా చెప్పాలంటే కాస్త సంక్లిష్టమైన విషయం గురించి మాట్లాడుకుందాం. సైన్స్, మతం, మూఢనమ్మకాలు. ఈ మూడు మన జీవితాల్ని, మన ఆలోచనల్ని ఎలా ప్రభావితం చేస్తాయో కొంచెం లోతుగా చూద్దాం. మొదలు పెట్టడానికే ఐన్స్టీన్ చెప్పిన ఈ మాట చాలా పర్ఫెక్ట్. ఎందుకంటే ఆయన దృష్టిలో సైన్స్, మతం అనేవి ఒకదానికొకటి శత్రువులు కావు. రెండింటికి ఒకదానితో ఒకటి సంబంధం ఉంది. అదేంటో అర్థం చేసుకోవడానికే ఈ ప్రయత్నం. మనందరి మదిలో మెదిలే అసలు ప్రశ్న ఇదే: ఈ రెండింటి మధ్య ఉన్నది యుద్ధమా లేక స్నేహమా? ఈ ప్రశ్నతోనే మనం మన చర్చను ముందుకు తీసుకెళ్దాం. సరే, ఈ టాపిక్లోకి ఇంకాస్త లోతుగా వెళ్దాం. మొదటిగా ఈ చర్చకు అవసరమైన కొన్ని ముఖ్యమైన పదాలను, వాటి అర్థాలను స్పష్టంగా తెలుసుకుందాం. సైంటిఫిక్ టెంపర్. ఈ పదం వినగానే ఇదేదో పెద్ద సైన్స్ సబ్జెక్ట్ అనుకోకండి. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ఆలోచించే విధానం. దేన్నైనా గుడ్డిగా నమ్మకుండా తర్కంతో, ఆధారాలతో చూడటం. ఒకవేళ మన నమ్మకం తప్పని తేలితే దాన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండటం. అంతే. సో ఈ పద్ధతిలో ఏముంటుంది? చాలా సింపుల్. ఫస్ట్ ప్రశ్నలు అడగాలి. ఎందుకు, ఎలా అని ప్రశ్నించాలి. తర్వాత దాన్ని గమనించి వీలైతే చిన్న ప్రయోగం లాంటివి చేసి చూడాలి. వచ్చిన రిజల్ట్ని బట్టి ఒక అంచనాకు రావాలి. అన్నిటికన్నా ముఖ్యమైనది 4వ స్టెప్. మనం అనుకున్నది తప్పడు తెలిస్తే దాన్ని అంగీకరించాలి. ఇక్కడే అసలు విషయముంది. నమ్మకానికి, మూఢనమ్మకానికి మధ్య చాలా చిన్న గీత ఉంటుంది. ఒక విషయాన్ని ఆధారాలతో కూడా తప్పని నిరూపించినా ఇంకా దాన్ని పట్టుకుని వేలాడుతుంటే అది మూఢనమ్మకం అవుతుంది. తెలియని దాని గురించిన భయం నుంచే చాలా మూఢనమ్మకాలు పుడతాయి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మనమిప్పుడు వాడుతున్న చాలా మూఢనమ్మకాలు మనవి కానే కాదు. పిల్లి అడ్డొస్తే అపశకునం, 13వ నెంబర్ డేంజర్, టచ్ వుడ్ అనడం, ఇవన్నీ వేరే దేశాల నుండి మన దగ్గరకు వచ్చినవే. మరి అసలు మనకెందుకు ఈ నమ్మకాలు వస్తాయి? మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది? దీని వెనకున్న సైకాలజీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ టైమ్లైన్ చూస్తే మనకొక విషయం క్లియర్గా అర్థమవుతుంది. లక్షల ఏళ్ల మానవ చరిత్రలో మనం సైంటిఫిక్గా, లాజికల్గా ఆలోచించడం మొదలుపెట్టి కేవలం కొన్ని వందలేళ్లే అయింది. అంటే మన బ్రెయిన్ ఇంకా పాత పద్ధతుల్లోనే ఆలోచించడానికి అలవాటు పడిందన్నమాట. మన బ్రెయిన్కి ఒక చిత్రమైన అలవాటుంది. దానికి ప్రతిదానికి ఒక కారణం కావాలి. కారణం లేకుండా ఏదైనా జరిగితే దానికి చాలా కన్ఫ్యూజింగ్గా, అసౌకర్యంగా ఉంటుంది. మరి పూర్వకాలంలో సూర్యగ్రహణం లాంటివి జరిగినప్పుడు సైన్స్ ఇంకా డెవలప్ అవ్వలేదు. అప్పుడు మన వాళ్ళు ఏం చేశారు? దానికి కారణం తెలియక భయంతో ఆ ఖాళీని పూరించడానికి ఇలాంటి కథలు అల్లుకున్నారు. డ్రాగన్ మింగేస్తోందనో, రాహు పట్టుకున్నాడనో ఏదో ఒక కారణం చెప్పుకుని తమని తాము సమాధానపరుచుకున్నారు. సరే, పాత కథలు పక్కన పెడితే మరి ఈరోజు సంగతేంటి? ఇప్పటికీ చాలామంది దెయ్యాలు, అద్భుతాలు అని నమ్ముతారు కదా. వీటి వెనకున్న సైన్స్ ఏంటో చూడ్డాం. ఇది చాలా కామన్ క్వశ్చన్. దెయ్యాలు నిజంగా ఉన్నాయా, లేవా? సైన్స్ ప్రకారం దెయ్యాలు లేవని ఎక్కడైనా ప్రూవ్ అయ్యిందా? అసలు విషయం ఏంటి? కొంతమందికి నా మీద దెయ్యం పట్టిందనిపిస్తుంది కదా. దానికి సైకాలజీలో ఒక వివరణ ఉంది. మన బ్రెయిన్లో కొన్ని పార్ట్స్ కంట్రోల్ తప్పినప్పుడు, అంటే ఒక రకంగా స్విచ్ ఆఫ్ అయినప్పుడు మన శరీరం మన కంట్రోల్లో లేనట్టు, ఎవరో బయటి శక్తి మనల్ని కంట్రోల్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. దీన్నే డిస్సోషియేటివ్ డిజార్డర్ అంటారు. దీన్నే ప్లేసిబో ఎఫెక్ట్ అంటారు. అంటే ఒక మందు పనిచేస్తుందని మనం బలంగా నమ్మితే చాలు, ఆ మందులో ఏమీ లేకపోయినా మన బ్రెయిన్ దాన్ని పనిచేసేలా చేస్తుంది. మంత్రాలతో రోగాలు నయమవడం వెనుకున్న అసలు సైన్స్ ఇదే. ఇదంతా మన నమ్మకం యొక్క పవరే తప్ప మంత్రానివి కాదు. ఇది మనకే కాదు, పెద్ద పెద్ద స్పోర్ట్స్ స్టార్స్కి కూడా ఉంటుంది. సచిన్ టెండూల్కర్ ఎప్పుడు లెఫ్ట్ ప్యాడే ముందేసుకునేవాడట. దీనికి ఏమన్నా లాజిక్ ఉందా? లేదు. కానీ అది ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఒకవేళ ఆ రోజు బాగా ఆడితే ఆ ప్యాడ్ వల్లే గెలిచానని బ్రెయిన్ ఫిక్స్ అయిపోతుంది. మనం సాధారణంగా దేవుణ్ణి నమ్మేవాళ్ళు, నమ్మని వాళ్ళు అని రెండే కేటగిరీలుగా చూస్తాం. కానీ నిజానికి అది అంత సింపుల్ కాదు. ఇది నలుపు తెలుపు కాదు. దాజ్ మధ్యలో చాలా షేడ్స్ ఉంటాయి. ఒక చివర దేవుడు లేనే లేడు, నాకు 100% తెలుసు అనేవాళ్ళు ఉంటారు. దీన్ని గుడ్డి అవిశ్వాసం అనొచ్చు. మరో చివర దేవుడు ఉన్నాడు, గ్రంథాల్లో ఉన్న ప్రతిదీ నిజం అనేవాళ్ళు ఉంటారు. ఇది గుడ్డి నమ్మకం అయ్యే ప్రమాదం ఉంది. ఈ రెండు ఒక రకంగా ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ అన్నమాట. ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ మధ్యలో ఇంకొక గ్రూప్ ఉంది. వాళ్ళేమంటారంటే, దేవుడు ఉన్నాడో లేడో నాకు తెలీదు, దానికి సరైన ప్రూఫ్ దొరికే వరకు నేను దేన్ని ఖచ్చితంగా నమ్మను.
నిజానికి ఇదే సైంటిఫిక్ అప్రోచ్. తెలియని దాన్ని తెలియదు అని ఒప్పుకోవడమే నిజమైన జ్ఞానం. పాస్కల్ అనే ఫిలాసఫర్ చాలా తెలివిగా ఆలోచించాడు. ఆయన ఏమన్నాడంటే, దేవుణ్ణి నమ్మడమే బెటర్. ఒకవేళ ఆయన ఉండి మనం నమ్మకపోతే పెద్ద రిస్క్. ఒకవేళ ఆయన లేకపోయినా మనం నమ్మితే పోయేదేముంది? ఇది లాజిక్ కాదు, లాభనష్టాల లెక్క, ఒక రకమైన సేఫ్ గేమ్ అన్నమాట. సరే, ఇదంతా విన్నాక మనకు ఏం అర్థం కావాలి? మనం ఎలాంటి దారి ఎంచుకోవాలి? ఈ చర్చ నుంచి మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన సందేశం ఏంటి? సో ఫైనల్గా చెప్పేదేంటంటే, సైంటిఫిక్ టెంపర్ అంటే దేవుణ్ణి నమ్మొద్దు అని కాదు. ఒకరు దేవుణ్ణి నమ్ముతూ కూడా సైంటిఫిక్ టెంపర్తో ఉండొచ్చు. ఇక్కడ ముఖ్యం ఏం నమ్ముతున్నామని కాదు, ఎలా ఆలోచిస్తున్నామనేది. మనం నమ్మేదాన్ని ప్రశ్నించుకుంటూ కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఓపెన్గా ఉండటమే సైంటిఫిక్ దృక్పథం. ఈ విశ్లేషణను ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం. సైన్స్ రోజురోజుకి ఇంత పెరుగుతోంది కదా, భవిష్యత్లో ఏదో ఒక రోజు మనకు ఈ నమ్మకాలు, విశ్వాసాలు అనేవి అవసరం లేకుండా పోతాయా? లేక అవి ఎప్పటికీ మానవ జీవితంలో ఒక భాగంగానే ఉంటాయా? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.